हाई फ्रेंड्स वेलकम बैक टू टेस्टी रेसिपीस మనం తయారు చేయబోయే బంగాళదుంప కూర పూరీలోకి ఇంకా పప్పు సాంబార్లోకి ఇంకా మసాలా దోశలోకి కూడా బాగుంటుంది। ముందుగా పాన్ లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె వేడి చేసుకోవాలి। నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి। మినపప్పు, శనగపప్పు ఇంకా జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు ఒక రెండిటిని తీసుకుని వేసుకోవాలి। ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి। ఈ పప్పులు అన్నీ కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు। పోపు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిసేలాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకుని వేసుకోవాలి। ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి। మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి। ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేటప్పటికి దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది, అప్పటి వరకు వేయించుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న బంగాళదుంప వేసుకోవాలి। ఒక పావు కేజీ బంగాళదుంప అయితే సరిపోతుందండి, కొంచెం ఎక్కువ కూర కావాలి అనుకుంటే ఇంకొంచెం పొటాటో వేసుకోవచ్చు। మసాలా దోశకి లేదంటే పూరీ కూరకి తయారు చేసుకునేటట్టయితే ఈ ముక్కలు బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది, అందుకని ఎక్కువసేపు ఉడికించుకోండి। ఒకవేళ కూరలాగా అంటే పప్పులోకి సాంబార్లోకి కాంబినేషన్గా అయితే కొంచెం ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఈ బంగాళదుంప కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ముందు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా పొయ్యి మీద ఉంచుకున్నట్టయితే ఉప్పు బాగా పడుతుంది। బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి। ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే। బంగాళదుంప కూర పప్పులోకి సాంబార్లోకి బాగుంటుంది, ఇంకా పూరీలోకి మసాలా దోశలకు కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్।